ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంబసింగి చెరువుల వేనం వ్యూ పాయింట్ కి వెళ్లే పర్యాటకులకు శుభవార్త. గెమ్మెలివారి అబ్బాయి టీ టైంలో చక్కటి కాఫీ టీ కలదు. అలాగే సేఫ్టీ కార్ పార్కింగ్ మరియు టెంట్ హౌస్ లు రెంట్ కి ఇవ్వబడును. వివరములకు హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 9494147696 మరియు 9392860761. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. ఒక్క మాట చెప్తున్నాను, ఖచ్చితంగా అభివృద్ధి కూటమి ప్రభుత్వం వల్ల జరిగి తీరుతుంది. ఇకపోతే ఇది నేషనల్ హైవేయా R&B రోడ్డా అని కూడా కొంతమందికి తెలియదు. అందుకనే ఆర్టీయాక్ట్ తీసుకున్నాను. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు రోడ్డు విస్తరణకు నేను అడ్డంకి కాను అని గిరిజన నేతలు సమస్యలపై ప్రభుత్వ పెద్దలను కలిశాను తప్ప మరేం కాదు అని పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నారు. సోమవారం ఆమె నివాస గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొంతమంది కావాలి అని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని, అందులో వాస్తవాలు కాదని, నేను ఎప్పుడూ గిరిజనుల పక్షానే ఉంటాను అని, గిరిజన ప్రాంత అభివృద్ధి జరగాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పట్టణ రోడ్డు విస్తరణకు 50 కోట్లు మంజూరు చేయించడం జరిగింది అని అన్నారు. నేను ఎప్పుడూ గిరిజనుల పక్షపాతినే తప్ప కక్షపాతిని కాదు అని, నాపై ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీతో కలిసి కావాలి అనే రామారావు ద్వారా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆమె దుయ్యబడ్డారు. రామారావు దొరికి సూటిగా ప్రశ్నిస్తున్నాను అని, జేఏసీ అంటే అర్థమేమిటో తెలుసా మీకు అని, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసేదే జేఏసీ అని అన్నారు. ఒక్క మాట చెప్తున్నాను, ఖచ్చితంగా అభివృద్ధి కూటమి ప్రభుత్వం వల్ల జరిగి తీరుతుంది. ఏదైతే 3 కారిడార్ ఉందో 50 కోట్లు పెట్టి కాదు, 50 కోట్లు కానీ మించిపోయినా ఖచ్చితంగా మధ్యలో డివైడరు, కాలువలు అన్నీ చేసి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇది నేషనల్ హైవేయా R&B రోడ్డా అని కూడా కొంతమందికి తెలియదు. అందుకనే ఆర్టీయాక్ట్ తీసుకున్నాను. R&B రోడ్ ఇది ఆల్రెడీ నేషనల్ హైవేది కరకపుట్టు నుంచి అలైన్మెంట్ అయిపోయింది. వాళ్ళకి డబ్బులు కూడా వేసేశారు. దీన్ని లేనిపోని విష ప్రచారాలు చేసి అధికారులను కూడా తప్పుదోవ పట్టించి కన్ఫ్యూజన్లో పెట్టి అభివృద్ధిని ఆపుదామనంటే ఆ పరిస్థితి ఊరుకునేది లేదు. ఈరోజు మళ్ళా నా మీద కానీ మా కూటమి మీద కానీ ఎవరైనా చిలువలు వలుగాలు మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గిరిజనేతరుల విషయంలోకి వస్తే నేను కూడా సిద్ధమే. మీరు పంపించేద్దాం అంటున్నారు కదా, అధికారులు కూడా గిరిజనేతరులే. కలెక్టరు, PO, జేసీ, సబ్ కలెక్టరు, MRO, MDO అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ గిరిజనేతరుని కూడా ఇక్కడ మనం ఉంచొద్దు. వ్యాపారస్తులే కాదు, వాళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. అందరినీ పంపించేద్దామనని మీరు నిర్ణయించుకొని మాట్లాడండి, మేము కూడా సిద్ధమే. కానీ ఒక లేనిపోని అపోహలు సృష్టిస్తూ కేవలం వ్యక్తిగతమైనటువంటి దోషణలతో మమ్మల్ని చేసి చాలా అసలు ఎంత వరస్ట్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంటే ఎలాంటి పనిష్మెంట్లు అవుతున్నాయో తెలుసు కదా. ఖచ్చితంగా ఆ వైపుకే వెళ్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నాపై, మా కూటమి పార్టీ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేదే లేదు అని ఆమె హెచ్చరించారు. అభివృద్ధికి మేము ఎప్పుడూ అడ్డుపడం అని, గిరిజన ప్రాంత అభివృద్ధికి మా కుటుంబం ఎనలేని సేవ చేసింది అని, మా కుటుంబమే రాజకీయ కుటుంబం అని, ఎప్పుడు మేము ప్రజల పక్షానే ఉంటాము తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పనికి ఎప్పుడూ మేము పూనుకోము అని ఆమె అన్నారు. ఏది మాట్లాడినా తెలుసుకుని మాట్లాడాలి అని, లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం సహించేదే లేదు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనాయి రత్నకుమారి, సీనియర్ నాయకులు సల్లంగి లక్ష్మణరావు, పాడేరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు డప్పూడి వెంకటరమణ, మాజీ ఎంపీపీ సోనాయి రమణమూర్తి, జి మాడుగుల, చింతపల్లి, జీకే వీధి మండల అధ్యక్షులు కొండలరావు, పూర్ణచందర్,
రమేష్, సుబ్బలక్ష్మి, కిట్లంగి పద్మ, బాబురావు, పడాల్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.